నేను సతీష్ 99 టీవీ చీఫ్ ఎడిటర్. ప్రతి అంశంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి రేపుతున్న అంశాల్లో ఫ్యాక్ట్స్ ఆధారంగా ఉన్నది ఉన్నట్టుగా నేను చేస్తున్న విశ్లేషణలు మీరు చూస్తున్నారు. ఇప్పుడు అత్యంత కీలకమైనది రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి కుటుంబంలో చర్చకు ఉన్న అంశం జ్ఞానేశ్వరి ఏమైంది? అందరూ జాహ్నవి అని పిలుచుకుంటున్నారు. అదే జాహ్నవి ఏమైంది? కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారంలో తప్పిపోయిన చిన్నారి జ్ఞానేశ్వరి జాడ ఇప్పటికీ ఎందుకు తెలియడం లేదు. దాదాపు 2 వారాలు గడిచిపోయాయి. జూన్ 6న తప్పిపోయిన జ్ఞానేశ్వరి ఇప్పటి వరకు ఎక్కడుందో తెలియడం లేదు. దీనికి సంబంధించిన కీలక అంశాలు, కీలక ఆధారాలు 99 టీవీ చేతికి చిక్కాయి. ఈ ముందు నుంచి జ్ఞానేశ్వరి మిస్ అయిన తర్వాత 3 కోణాల్లో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. మొదటిది, జ్ఞానేశ్వరిని ఎవరైనా కిడ్నాప్ చేశారా? నెంబర్ 2, జ్ఞానేశ్వరిని ఏవైనా జంతువులు అటాక్ చేసి చంపేశాయా? నెంబర్ 3, జ్ఞానేశ్వరి ఏదైనా బావిలో కానీ లేదంటే బోరు కోసం తవ్విన అలాంటి వాటిలో బోరు బావిలో కానీ పడిపోయిందా? ఈ 3 కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తూనే ఉన్నారు. చాలా బృందాలు రంగంలో దిగాయి. ఇటు అటవీ శాఖ, ఇటు పోలీసులు జల్లెడ పట్టారు. కానీ ఆచూకీ లభించలేదు. రకరకాల వాదనలు చేశారు. కొండ చిలువ మింగేసిందని ఒకరు, ఏదో జంతువు అటాక్ చేసిందని మరొకరు, కిడ్నాప్ చేసిందని మరొకరు. ఇప్పుడు కొన్ని మరో ఆసక్తికరమైన అంశాలు తెర ముందుకు వస్తున్నాయి. ప్రధానంగా అక్కడ జీడి పిక్కలు ఏరువేతకు వచ్చిన వేరే రాష్ట్రాలకు చెందిన కొందరు తర్వాత జాహ్నవి ఇన్సిడెంట్ తర్వాత మిస్ అయిపోయారు. వాళ్ళు ఏమైనా పట్టుకెళ్లారన్న చర్చ ఒకవైపు నడుస్తోంది. రెండోది, అడవి పందులు కోసం అడవి పందులు పంటలను తినేయకుండా విద్యుత్ తీగలు అమర్చడం సాధారణంగా ప్రతి ప్రాంతంలో జరిగేదే, మీ ప్రాంతంలోనూ మనం చూసేదే. అలాంటి చోట అలాంటి విద్యుత్ తీగను చిన్నారి జ్ఞానేశ్వరి తాకి జరగరానిది జరిగి అది తమ పైకి వస్తుందన్న ఒక్క భయంతో సదరు రైతులు మిస్ చేశారా, మాయం చేశారా అన్న చర్చ తెర ముందుకు వచ్చింది. ఇప్పుడు ఆ చర్చ జరుగుతోంది. గతంలో మనం చూసాం, ఎన్నో ఏళ్ల కిందట ఇలాంటి సంఘటనలను చాలా ఈజీగా ఛేదించిన పోలీసులు ఇప్పుడు ఎందుకు జ్ఞానేశ్వరి సంఘటనకు సంబంధించి, జ్ఞానేశ్వరి మిస్సింగ్కి సంబంధించి ఎందుకు తేల్చలేకపోతున్నారు? ఇప్పుడు ఇదే అత్యంత కీలకంగా మారుతోంది. అసలు జ్ఞానేశ్వరి ఎక్కడ? ఇంతమంది పోలీస్ బృందాలు, కొత్త అడ్వాన్స్డ్ టెక్నాలజీ, సోషల్ మీడియా, రకరకాల ఆప్షన్స్ ఉన్నా ఎందుకు జ్ఞానేశ్వరి జాడ తెలియడం లేదు? ఇక్కడ దీనికి సంబంధించిన కీలకమైన క్లూ 99 టీవీ చేతికి చిక్కింది. ప్రధానంగా ఒక అదృశ్య శక్తి స్పెసిఫిక్గా పోలీసుల దర్యాప్తును పక్కదారి పట్టిస్తోందన్నది 99 టీవీ అందిస్తున్న ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్. ఎస్, మీరు వింటుంది నిజమే. జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు వ్యవహారంలో ఒక అదృశ్య శక్తి ప్రతి పరిణామాన్ని, ప్రతి అంశాన్ని అటు డైవర్ట్ చేస్తోంది. పోలీసులు ఒక కోణంలో దర్యాప్తు చేస్తుంటే వాళ్ళు వేరే వైపు దృష్టి పెట్టేటట్టుగా ఒక కొత్త వార్తని, ఒక కొత్త నినాదాన్ని, ఒక కొత్త అంశాన్ని ఆ అదృశ్య శక్తి తుని ఆ ప్రాంతంలో పుట్టిస్తోంది. ఖచ్చితంగా ఆ అదృశ్య శక్తికి జ్ఞానేశ్వరి మిస్సింగ్కు సంబంధం ఉందా? జ్ఞానేశ్వరిని ఆ అదృశ్య శక్తి కిడ్నాప్ చేసిందా? లేదంటే జ్ఞానేశ్వరిని ఎవరు కిడ్నాప్ చేశారో, జ్ఞానేశ్వరికి ఏం జరిగిందో ఆ అదృశ్య శక్తి చూసిందా? లేక జ్ఞానేశ్వరి జాడ ఎక్కడుందో ఆ అదృశ్య శక్తికి తెలుసా? ఇప్పుడు ఇవే అత్యంత కీలకమైనవి. ప్రధానంగా పోలీసులు చేస్తున్న ప్రతి దర్యాప్తుకు ఆ అదృశ్య శక్తి డైవర్ట్ చేస్తోంది. లేనిపోని కొత్త వాదనని, కొత్త పుకార్ని పుట్టిస్తోంది. అయితే జ్ఞానవి తప్పిపోయి 16 రోజులు అయిపోయినా ఆమె జాడ తెలియకపోవడంతో పోలీసులు ఏ ఒక్క అంశం తెర ముందుకు వచ్చినా, ఏ ఒక్క అంశం ప్రజల్లో చర్చలో ఉన్నా, ఏ ఒక్క పుకారు షికారు చేస్తున్నా దాన్ని పట్టుకొని ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. కానీ ఫలితం ఉండడం లేదు. ఎందుకు ఉండడం లేదు? అదృశ్య శక్తి డైవర్ట్ చేస్తుంది కాబట్టి, డైవర్షన్ వైపు పోలీసులు నడిపిస్తుంది కాబట్టి, ప్రజల్లో కూడా ఒక అయోమయాన్ని సృష్టిస్తోంది కాబట్టి జ్ఞానేశ్వరి జాడ తెలియడం లేదు. ముందు జ్ఞానేశ్వరితో పాటు వెళ్ళిన కుక్క 3 రోజుల తర్వాత తిరిగి వచ్చేసింది. తిరిగి వచ్చిన తర్వాత అదే కుక్కని అటవీ ప్రాంతంలో తిప్పే ప్రయత్నం చేశారు. కొంత దూరం వెళ్ళి వచ్చేసింది. 5వ రోజు అదే కుక్క పిల్లకి GPS ట్రాక్ సంబంధించి అమర్చారు. కానీ
అదే రోజు కుక్క అనుమానాస్పదంగా మరణించింది. ఒకటి, కుక్క ఆ విధంగా మరణించడానికి చాలా కారణాలను వెటర్నరీ డాక్టర్లు చెప్పారు, కానీ విభిన్న కోణాలు ఉన్నాయి. ఇక్కడ కుక్కపై విషప్రయోగం ఏమైనా జరిగిందా, కుక్క ఎందుకు అలా పిచ్చి పిచ్చిగా ప్రవర్తించిందన్న దానిపై ఇప్పటి వరకు ఎందుకు స్పష్టత ఇవ్వలేదు. వెటర్నరీ అధికారులు ఎందుకు స్పష్టత ఇవ్వలేదు. పోలీసులు దీనిపై ఎందుకు వివరణ ఇవ్వలేదు. వీళ్ళని ఆపుతున్నది ఎవరు? ఎవరు అదృశ్య శక్తి? ఏం జరుగుతోంది? ఒక చిన్న ఇన్సిడెంటు, ఒక చిన్న పాప, అది ఒక లిమిటెడ్ ప్లేస్లో మిస్ అయిన తర్వాత ఇంత సీసీటీవీ ఫుటేజులు, ఇంత జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్, ఇంత నైట్ కెమెరాసు ఇవన్నీ ఉన్నప్పుడు, ఇంత దర్యాప్తు బృందం ఉన్నప్పుడు, ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీతో దర్యాప్తు బృందాలు ఉన్నప్పుడు ఎందుకు పసిగట్టలేకపోయాయి? జ్ఞానేశ్వరి జాడ తెలిసిన ఒక అదృశ్య శక్తి ప్రతి అంశాన్ని డైవర్ట్ చేస్తోంది. కొన్నిటికి సంబంధించి కొన్ని వివరాలు బయటకు రాకుండా అడ్డుకుంటోంది. కుక్క మరణించిన సంఘటనకు సంబంధించి ఇది సాధారణ మరణమే, సాధారణంగా జరిగి ఉంటుందని వెటర్నరీ అధికారులు చెప్పారు, కానీ కుక్కపై విషప్రయోగం జరిగిందా లేదన్న దానిపై ఎందుకు అంత ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకొని టెస్ట్ చేయలేదు? ఎందుకు పోస్ట్ మార్టం సంబంధించి పూర్తి స్థాయి వివరాలు బయటకు రాలేదు? ఇది అత్యంత కీలకమైనది. రెండోది, ముందు కొద్ది రోజుల తర్వాత తల్లిదండ్రులపై కొంత అనుమానం క్రియేట్ చేశారు, కానీ అది కాదని తేలిపోయింది. ఒకవైపు తల్లిదండ్రులపై మొత్తం దాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేశారు, అది కాదని తేలిపోయింది. మరొక రోజు కొండ చిలువ మింగేసింది అన్నారు. అసలు అక్కడ కొండ చిలువలు తిరిగే ప్రాంతమే కాదు, అలాంటి ఆనవాళ్లు లేవని అటవీ అధికారులు తేల్చేశారు. మరికొద్ది రోజు అడవి పందులు అన్నారు, మరికొద్ది రోజు అడవి జంతువులు అన్నారు, మరికొద్ది రోజులు ఇప్పుడు లేటెస్ట్గా బోరు బావి అంటున్నారు. కానీ ఎక్కడా జ్ఞానేశ్వరి జాడ తెలియటం లేదు. ఒక అదృశ్య శక్తి ఖచ్చితంగా అక్కడున్న ప్రతి అంశాన్ని డైవర్ట్ చేస్తోంది. ఏదో ఒక క్లూ ఇలా దొరికిందిరా బాబు, ఇగో జ్ఞానేశ్వరికి సంబంధించి ఈ క్లూ దొరికిందిరా బాబు అనుకున్నంత లోపే ఆ అదృశ్య శక్తి ఒక కొత్త పుకారును పుట్టిస్తోంది, అటు డైవర్ట్ చేస్తోంది. ప్రజల్లో కూడా ఒక అయోమయం సృష్టిస్తోంది. దర్యాప్తు చేస్తున్న పోలీసుల్లో కూడా ఒక అయోమయం సృష్టిస్తోంది. ఏదేమైనా ఆ చిన్నారి జ్ఞానేశ్వరి రావాలని 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు కోరుకుంటున్నారు. సజీవంగా ఉండాలని అందరూ దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. అది నిజం కావాలని కోరుకుందాం. జ్ఞానేశ్వరి, జాహ్నవి భూమిపైన ఉండాలని కోరుకుందాం. కానీ అది జరుగుతుందా, జరగదా? ఇలాంటి ఒక రకమైన అంతులేని అయోమయం క్రియేట్ చేస్తున్న ప్రశ్న అందరినీ, ప్రత్యేకంగా మీ మధ్యను కూడా వెంటాడుతోందన్న విషయం నాకు తెలుసు. 2 రాష్ట్రాల్లో అత్యంత కీలకంగా మారిన జ్ఞానేశ్వరి అంశానికి సంబంధించి నేను చెప్తున్నాను, మాకున్న ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ ప్రాంతంలో ఉన్న ఒక అదృశ్య శక్తి మొత్తం డైవర్ట్ చేస్తోంది. కానీ ఒకటి మాత్రం నిజం, ఎప్పటికైనా నిజం దాగదు. ఎప్పటికైనా తప్పు చేసిన వాడు అందరి ముందు నిలబడాల్సిందే. ఆ పరిస్థితి త్వరలోనే రాబోతోంది. దానికి 99 టీవీ సాక్ష్యం కాబోతోంది. ఇది జ్ఞానేశ్వరి జాడకు సంబంధించి, ఆ జ్ఞానేశ్వరి వెతుకులాటకు సంబంధించి ఎందుకు ఆలస్యం అవుతోంది, దాని వెనుకున్న అదృశ్య శక్తి సంబంధించి 99 టీవీ చీఫ్ ఎడిటర్గా సతీష్ అంటే నేను నా విశ్లేషణ.